క్రాస్ చెకింగ్ మెకానిజం నడిపేవాడు అప్పుడు. ఉమ్, తన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే పోలీసుల నుంచి తనకు ఫీడ్బ్యాక్ వచ్చేటట్టు, వెంటనే పార్టీలో ఒక యంత్రాంగం ద్వారా దాన్ని కంట్రోల్ చేసేటట్టు, అది తెలియని అమాయకుడు కాదు ఆయన. కంట్రోల్ చేయడంలో ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని కంట్రోల్ చేసిన మొట్టమొదటి మగాడి చంద్రబాబు 2004 ముందు. ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి కూడా ఆయనే. ఉమ్, అదేమంటే జగన్ని కంట్రోల్ చేయాలంటే అప్పట్లో ఎట్లయితే వీళ్ళు వాళ్ళ ట్రాప్లో పడిపోయాడు ఈయన. ఇంకోటి ఆయన చేతిలో కూడా లేదు ఇప్పుడు. ఉమ్, ఇవాళ ఒకటే, వీళ్ళు ఎవరన్నా అధికారి పైన వాళ్ళకి కంప్లైంట్ చేయాలి కదా. చంద్రబాబు గారు నోటీస్కి డైరెక్ట్గా అధికారి ఎట్లా తీసుకెళ్తాడు, వాళ్ళ ఉన్నత అధికారి దాకా తీసుకెళ్ళాలి. ఉమ్, వాళ్ళందరినీ ఎమ్మెల్యే అనుచరులను పెట్టుకుంటే, ఎమ్మెల్యే మనుషులుగా పెట్టుకుంటే ఇంకా వాళ్ళు ఎందుకు పైకి నివేదిక ఇస్తారు? ఉమ్, లేదా ఇంటెలిజెన్స్ నుంచి తెప్పించుకోవాలా? ఇంటెలిజెన్స్ ఇవాళ ఏ అధికారి అయినా సరే ఈ ప్రజాప్రతినిధులతో, తెలుగుదేశం నాయకులతో గొడవ పెట్టుకునే దమ్ముందా? ఉమ్, వీళ్ళ గురించి కంప్లైంట్ చెప్తే రేపు పొద్దున వాళ్ళ బతుకులు ఏమైపోతాయో తెలియదు వాళ్ళకి. అవును. చివరికి పోలీసులనే డైరెక్ట్గా ఇప్పుడు నేను అక్కడెక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చేసుకుంటుంటే కొట్టారు, లేకపోతే ఎక్కడ ఎందుకు నేను అక్కడ సత్యసాయి జిల్లానో అనంతపురం జిల్లాలోనో. విచిత్రం ఏంటంటే ఒక లవ్ గొడవ అమ్మాయి అబ్బాయి, ఉమ్, వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ కోసం వస్తే అమ్మాయి తరపున బంధువులు వచ్చి కొట్టారు. ఉమ్, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని కేసులు పెట్టారు. ఉమ్, ఇటు పక్కన మళ్ళీ అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవ, ఉమ్, ఆ ఊరోళ్ళు పోలీసుల మీద గొడవ.